వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. అది ఒక దట్టమైన అడవి. అడవిని ఆనుకుని ఉంది చిన్న గ్రామం. గ్రామం చివర్లో ఉన్న పూరి గుడిసెలో నివసిస్తోంది ఒక ముసలి అవ్వ. ఆ అవ్వ సాయంత్రం కాగానే గ్రామంలోకి వెళ్ళి ఒక దగ్గర చేరి చికెన్ పకోడీ అమ్మేది. నీ చేతి పకోడీ రుచి అబ్బబ్బా అమోఘమవ్వా. వేరే ఎక్కడ తిన్నా తృప్తే ఉండదనుకో. మామూలుగా అంటావా అన్న? పైగా ఇంత రుచికరమైన పకోడీని తక్కువ ధరకే ఇస్తుంది. నువ్వు చాలా గొప్పదానివవ్వా. ఇలా అవ్వ దగ్గర చికెన్ పకోడీ తినే వాళ్ళందరూ ఆమెను మెచ్చుకునేవాళ్ళు. వాళ్ళలో ఎవరికి కూడా అవ్వ వాటిని ఎలా తయారు చేస్తున్నదన్న అనుమానం వచ్చేది కాదు. ఆ రోజు రాత్రి అమ్మా కడుపు నొప్పి, దేవుడా కడుపు నొప్పి అని పొట్ట చేత్తో పట్టుకొని విలవిల్లాడిపోతుంటాడు శ్యామ్. అయ్యో కొంచెం ఓర్చుకోండి, నేను ఇప్పుడే వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను అని చెప్పి మాలిని శ్యామ్ని ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టి వైద్యుడి కోసం వెళ్తుంది. ఇక్కడ జరిగేదంతా తన దగ్గర ఉన్న మాయా అద్దంలో చూస్తూ ఉంటుంది అవ్వ. ఒక్కసారిగా అద్దంలో నుండి దెయ్యం వచ్చి అది అక్కడ అదృశ్యమై శ్యామ్ ముందు ప్రత్యక్షమవుతుంది. నాకు ఈ రోజు భోజనం ఇంత తేలిగ్గా దొరుకుతుందనుకోలేదు. వద్దు, నన్ను చంపొద్దు, వద్దు అని శ్యామ్ భయంతో పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో ఆ దెయ్యం అతన్ని చంపేస్తుంది. మరోపక్క మాలిని వైద్యుడి దగ్గర మందు తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. కాసేపటి తర్వాత ఇల్లు చేరుకున్న ఆమె రక్తపు మడుగులో ఉన్న పరిసరాలను చూసి శ్యామ్ అని పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆమె అరుపులకు చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి వస్తారు. ఏం జరిగిందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ రక్తం ఏంటి అని మంగమ్మ అడగ్గా మాలిని తనకు తెలిసిందంతా చెప్తుంది. ఇది ఖచ్చితంగా ఏదో దెయ్యం పనే అయ్యుంటుంది. ఇక నుండి మనమంతా జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా భయంగా అక్కడ ఉన్న రక్తం వైపే చూస్తూ ఉంటారు. అలా ఆ రోజు గడుస్తుంది. మర్నాడు సాయంత్రం కూడా ఎప్పటిలానే ముసలి అవ్వ గ్రామంలోకి వెళ్ళి చికెన్ పకోడీ అమ్ముతూ ఉంటుంది. చాలా మంది అవ్వ దగ్గర చికెన్ పకోడీ తింటారు. ఆ రోజు రాత్రి అమ్మా కడుపు నొప్పి, నా వల్ల కావడం లేదు, ఏదొకటి చెయ్యమ్మా. వద్దు వద్దంటున్నా బయట అంత చికెన్ పకోడీ తినొచ్చావు. ఒంట్లో వేడి చేసినట్టుంది. కాస్త ఓపిక పట్టు, వాము నీళ్లు కాసిస్తాను అని శాంతమ్మ వంటగదిలోకి వెళ్తుంది. ఇదే అదునుగా చూసుకొని అవ్వ అద్దంలోని దెయ్యాన్ని పిలుస్తుంది. తర్వాత అది సంధ్యను కూడా చంపేస్తుంది. ఇదేమీ తెలియని శాంతమ్మ వాము నీళ్లు గ్లాసులో పోసుకొని సంధ్య ఉండే గదిలోకి వెళ్ళి అక్కడ జరిగింది చూసి హతాశురాలవుతుంది. గ్రామంలో ఏదో దెయ్యం తిరుగుతోంది. అది శాంతమ్మ కూతుర్ని కూడా చంపి తినేసింది. అవును బాబాయ్, ముందసలు ఆ దెయ్యం ఏ వైపు నుండి వస్తుందో కనుక్కోవాలి. అప్పుడే మనం దాన్ని అడ్డుకోగలం. అలా ఆ ఊరి వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం ఏమైంది ఈ ఊరి వాళ్ళకి? ఒక్కరు కూడా ఈరోజు బయటికి రాలేదు. ఇలా అయితే నాకు నరమాంసం దక్కేదెలా అనుకుంటూ ఎవరైనా బయటికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఆ అవ్వ. కానీ ఎంతసేపైనా ఎవ్వరూ ఆమె దగ్గర చికెన్ పకోడీ తినడానికి రారు. దాంతో ఆమె వాటిని తీసుకొని వీధంతా తిరుగుతూ అమ్ముతుంది. రండి బాబు రండి, వేడి వేడి చికెన్ పకోడీ, రండి బాబు రండి అని ఆ అవ్వ అరుస్తూ వెళుతుంటే సుందరం ఆమెను చూస్తాడు. అయ్యయ్యో అవ్వా, నువ్వు బయటేం చేస్తున్నావు? నీకు తెలీదా? మన ఊర్లో దెయ్యం తిరుగుతోంది. అది ఇప్పటికే ఇద్దరిని చంపి తినేసింది. అవునా? నాకు తెలీదు బాబు. అందుకే చికెన్ పకోడీ తయారు చేసి అమ్ముదామని వచ్చాను. ఇప్పుడు ఈ చికెన్ పకోడీ మొత్తం వృధా అయిపోతుంది. అసలే నా దగ్గర డబ్బులు కూడా లేవు. బాధపడకవ్వా, ఈ రోజుకి నేను కొంటాలే నీ చికెన్ పకోడీ. కానీ రేపటి నుండి ఇలా వీధిలో తిరక్కవ్వా. అలాగే నాయనా అని అవ్వ సుందరానికి చికెన్ పకోడీ ఇస్తుంది. అది తీసుకొని ఇంటికి వెళ్ళిన సుందరం దాన్ని తన భార్య సునీతతో కలిసి తింటాడు. మరుసటి రోజు మీకు ఈ విషయం తెలుసా? ఆ దెయ్యం సుందరం సునీతలను కూడా చంపి తినేసింది. దేవుడా, దెయ్యం ఇంట్లో ఉన్నా చంపేస్తుంది, బయట తిరిగినా చంపేస్తుంది. అసలు ఈ ఊర్లో ఎలా బ్రతకాలో కూడా తెలియడం లేదు. అలా వాళ్ళంతా భయపడుతుండగా అప్పుడే అక్కడికి చింటూ వస్తాడు.
తాతయ్య, నిన్న రాత్రి కిటికీలోంచి సుందరం బాబాయ్ అవ్వ దగ్గర చికెన్ పకోడీ కొనడం చూశాను. అదే ఆఖరుగా బాబాయ్ని చూడ్డం. ఆ తర్వాతే వాళ్ళు చనిపోయారు. నాకెందుకో ఇవన్నీ ఆ అవ్వే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు చింటూ, నీకెందుకు అలా అనిపించింది? ఎందుకంటే సుందరం బాబాయ్ చికెన్ పకోడీ తీసుకుని వెళ్ళాక అవ్వ ఉన్నట్టుండి దెయ్యంలాగా పెద్ద పెద్దగా నవ్వింది. నాకు ఆమెను చూడగానే భయమేసింది. చింటూ చెప్తుంటే నాకు ఆమె మీదనే అనుమానంగా ఉంది. ఎందుకంటే శ్యామ్ కూడా ఎప్పుడూ ఆమె దగ్గర చికెన్ పకోడీ తినేవాడు. నా కూతురు సంధ్య కూడా చికెన్ పకోడీ తిన్న తర్వాతే ఆ దెయ్యానికి బలయ్యింది. మీరంతా చెప్తుంటే నాకు అవ్వ మీద అనుమానంగానే ఉంది. ఆమె ఇంటి ముందుగా వెళ్తే చాలు భరించరాని కంపు. అది ఎలా అంటే అచ్చంగా ఏదో కుళ్ళిపోయిన శవాల దగ్గర వచ్చినట్టు. అయితే అనుమానమే లేదు, అవ్వే దెయ్యం. ఇప్పుడు ఆమె బారి నుండి మనల్ని ఎవరు కాపాడుతారు? షష్! అరవకు. మనకు అవ్వ మీద అనుమానం వచ్చిందని తెలిస్తే అందర్నీ ఒకే దెబ్బకు చంపి తినేస్తుంది. కాబట్టి ఎవరు ఏమీ తెలియనట్టే ఉండండి. బాబాయ్ చెప్పింది కూడా నిజమే. ముందసలు ఆ అవ్వ రోజంతా ఇంట్లో ఏం చేస్తుందో చూడాలి. ఆ తర్వాతే ఏదైనా చేయగలం అని మదన్ వాళ్ళందరికీ చెప్పి అక్కడి నుండి సరాసరి అవ్వ ఇంటికి బయలుదేరుతాడు. కిటికీ దగ్గర చేరి అవ్వ ఏం చేస్తుందా అని లోపలికి చూస్తూ ఉంటాడు. అవ్వ అద్దాన్ని చూస్తూ ఏదో మంత్రం చెప్తుంది. వెంటనే అద్దంలో నుండి దెయ్యం బయటికొస్తుంది. తర్వాత అవ్వ దెయ్యం ఇద్దరూ కలిసి ముందు రోజు చంపేసిన సుందరం సునీతల శరీరాల్ని ముందు పెట్టుకొని ఒక్కో భాగాన్ని మంటల్లో కాల్చుకొని తింటూ ఉంటారు. దేవుడా, ఈ ముసల్దానికి ఇదేం పోయే కాలం. ఆ దెయ్యంతో కలిసి మనుషుల్ని కాల్చుకు తింటుంది అనుకుంటూ ఉంటాడు మదన్ చిరాగ్గా. ఇంతలో వాళ్ళిద్దరూ తిన్నంత మాంసం తిని మిగిలిన మాంసంతో అవ్వ చికెన్ పకోడీలాగా తయారు చేస్తూ ఉంటుంది. దీన్ని చూసి అందరూ చికెన్ పకోడీ అనుకుని లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు. వేర్రి జనాలు మనిషి మాంసంతో చేసిందని తెలిస్తే ఏమైపోతారో. హహహహహ. చీ, ఏం చేస్తుంది ముసల్ది? మనుషుల మాంసంతో పకోడీ చేసి అమ్ముతుందా? యాక్ అనుకుంటూ భయంగానే ఇంకా ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు మదన్. వీటి మీద ఈ బూడిద చల్లితే పకోడీ తిన్నవాళ్ళు ఎక్కడ ఉండేది, ఏం చేస్తున్నది అంతా ఈ మాయా అద్దంలో కనిపిస్తుంది అని ఎదురుగా ఉన్న మాయా అద్దాన్ని చూసి నవ్వుతూ మసాలా లాగా కనిపించే బూడిదని చేసిన చికెన్ పకోడీలపై చల్లుతుంది. తర్వాత వాటన్నింటినీ సర్దుకుని అమ్మడానికి బయలుదేరుతుంది అవ్వ. ఇప్పుడు వాటిని ఎవరెవరు తింటారో చూడాలి అనుకుని మదన్ అవ్వకు తెలియకుండా ఆమె వెనకాలే వెళ్ళి అంతా గమనిస్తాడు. రాత్రికి అవ్వ అన్నీ అమ్మేసి తిరిగి ఇల్లు చేరుకుంటుంది. వెంటనే అద్దం ముందు నిలబడి దానిపై మంత్రించిన నీళ్లు చల్లి, ఓ మాయా అద్దమా, మనకు ఆహారం కాబోయే వాళ్ళెవరో చూపించు అని అడగ్గా అద్దం ఆ రోజు చికెన్ పకోడీ ఎవరు ఎక్కువ తిన్నారో వాళ్లను చూపిస్తుంది. ఈ రోజు మాంసం మంచి రుచిగా ఉండబోతుంది అని నవ్వుతుంది అవ్వ. తర్వాత అద్దంలో నుండి దెయ్యం బయటికి వచ్చి అక్కడ మాయమై కాసేపటి తర్వాత ఒక శవంతో ప్రత్యక్షమవుతుంది. ఇదంతా చూసిన మదన్ భయంతో వణికిపోతాడు. ఈ వారానికి ఇంతే ఫ్రెండ్స్. మదన్ అవ్వను అద్దంలోని దెయ్యాన్ని ఎలా నాశనం చేసి ఆ ఊరి వాళ్ళను రక్షిస్తాడు అనే విషయాన్ని మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.